ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువు నమ్ముకోండి అని చెప్తుంది. కొంతమంది బంధువులు ఉన్నారు. ఆ బంధువులు నమ్ముకోవట్లా. నిజమైన దేవుడమ్మా నమ్మండి అని చెప్తున్నాం. వారు సరే అండి ఆలోచిస్తూ ఉంటారు. సరే ఒక మాట చెప్తున్నానమ్మా అని చెప్పాను. ఎంత బలవంతులైనా, అందము ఉన్నా, అందహీనంగా ఉన్నా, ధనవంతులైనా, గుణవంతులైనా, పేదవారైనా, ఎవరైనా కానీ పుట్టడం అనేది జరిగినప్పుడు చనిపోవటం అనేది కూడా ఒక రోజు ఉంటుంది. అలాంటప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది ఆలోచించాలి. పాతాళమా పరలోకమా? మనకి జీవం ఉండగానే ఇక్కడ ఉండగానే మనం ఆలోచించుకోవాలి. మనం ఏ దారికి వెళ్ళాలి అనేది. పరలోకం వెళ్ళాలంటే ఎలా నడుచుకోవాలి? మంచి మార్గంలోకి. మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చులే అనుకుంటే పాతాళం ఉంటుంది అక్కడ. రెండు మార్గాలు. ఆ రెండు మార్గాలు పరలోక మార్గం, మంచి మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే జీవంతో ఉండగానే ఇక్కడ మనం దేవుని దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మేమేం పాపం చేస్తూ ఉంటారు. పాపం అంటే ఘోర పాపాలే చేయక్కర్లేదు. ఆజ్ఞాతి క్రమమే పాపం అని చెప్తుంది బైబిల్. కాబట్టి దేవుని దగ్గర మనం ఒప్పుకొని ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన చేసుకుని ఆయన విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన మనల్ని స్వీకరిస్తాడు. మనకి ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తాడు. దేవుని కృప తోడైంది, మీ అందరికీ తోడై ఉంటుంది. ఆమేన్.